Hi, RS Reddy Academy Institution Science and Technology. లాస్ట్ వీడియోలో మనం యూనిట్ 1 అనాలిసిస్ చేసాం సిలబస్. ఈరోజు యూనిట్ 2 సిలబస్ గురించి మనం నేర్చుకుందాం. యూనిట్ 2. దిస్ యూనిట్ 2 ఎనర్జీ పాలసీస్. దీంట్లో ఎనర్జీ పాలసీస్ ఉన్నాయి. ఎనర్జీ పాలసీస్. ఇక్కడ ఎనర్జీ మనం తీసుకునేటట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. దీంట్లో మీరు బీఎస్సీ గ్రాడ్యుయేషన్లో మీరు ఏంటంటే వీటి గురించి చదివి ఉన్నారు, మీరు ఈజీగానే ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ మీన్స్ పునరుత్పాదక శక్తి వనరులు. పునరుత్పాదక శక్తి వనరులు. ఇది పునరుత్పాదకము చేయలేని పునరుత్పాదకము చేయలేని శక్తి వనరులు అంటాం. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ పునరుత్పాదకము అంటే తిరిగి మనం సే ఎగ్జాంపుల్ పునరుత్పాదక శక్తి వనరులు అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, సూర్యశక్తి వనరులు. సూర్యుని నుండి మనం శక్తిని వినియోగించుకుంటాం. టైడల్ అంటే అలలు. నెక్స్ట్ విండ్, పవనము. తిరుపతి వెళ్ళినట్లయితే తిరుపతి కొండల్లో గాలి మరలు ఉంటాయి. ఆ గాలి మరల నుండి మన యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం. అది విండ్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ, అలలు. ఎక్కువగా అల పైకి వెళ్తుంది కదా, పైనుంచి వచ్చిన అల కిందకి రావాల్సిందే. అక్కడ మనం టర్బైన్స్ని పెడతాం. ఆ టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి. యాంత్రిక శక్తి అది. అది మరలా మనకి విద్యుత్ శక్తిగా మారుతుంది. దాని టెక్నాలజీ వేరు. అలాగే పునరుత్పాదకము చేయలేనటువంటి శక్తి వనరులు అంటే ఒకసారి మనం వాడిన తర్వాత అవి పూర్తిగా డిప్లీట్ అయిపోతాయి. సే ఎగ్జాంపుల్ కోల్, బొగ్గు. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్, ఇట్లాంటివి. అంటే మనం వాడుతూ ఉంటే భూమిలో ఉండేటటువంటి హ్యూమస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ హ్యూమస్ అనేటటువంటివి వివిధ రకాలైనటువంటి రసాయన చర్యలకు గురి అయి మనకు పెట్రోల్, డీజిల్, బొగ్గు అనేది ఏర్పడుతుంది. సే ఎగ్జాంపుల్ బొగ్గు తీసుకుంటే 1 మెట్రిక్ టన్ బొగ్గు ఏర్పడాలి అంటే సుమారుగా 200 ఏళ్ళు పడుతుంది. భూమిలో 1 మెట్రిక్ టన్ నేల బొగ్గు ఏర్పడాలి అంటే సుమారుగా 200 ఏళ్ళు పడుతుంది. ఎందుకు 2000 ఏళ్ళు పడుతుంది అంటే నేల బొగ్గు అంటే వివిధ రకాలైనటువంటి, ఇప్పుడు మనకు తుఫాన్లు వస్తాయి, అదేవిధంగా ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి.
భూమిలోకి వెళ్ళిన తర్వాత మనకి విభిన్న రకాలైనటువంటి రసాయనిక క్రియలు జరుగుతాయి. క్షయీకరణ చర్య, ఆక్సీకరణ చర్య, ఇట్లాంటి చర్యలు అన్నీ జరిగి అవి నేల బొగ్గుగా మారిపోతాయి. అవి జరగాలి అంటే టైం పడుతుంది. ఫ్రీక్వెంట్గా తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గు ఏర్పడుతుంది. ఫ్రీక్వెంట్గా రాలేదంటే ఎక్కువ టైం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వీటిని వాడకుండా అదర్ ఆల్టర్నేట్ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, వీటిని వాడడానికి పాలసీస్ తయారు చేస్తున్నారు. ఇవి ఎందుకు వాడకూడదు? పునరుత్పాదకం చేయలేనటువంటి శక్తి వనరులను ఎందుకు వాడకూడదు అనేది మనం చూసుకుంటే, వీటిని వాడటము వలన పొల్యూషన్, కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్, అవైలబిలిటీ, డిక్రీజెస్. గత 5 దశాబ్దాలుగా మనం తీసుకున్నట్లయితే ఒక 50 ఏళ్ళ క్రితం నేలబొగ్గు రిజర్వ్స్ భూమిలో ఉండేవి. ఇప్పుడు ఉండే రిజర్వ్స్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే శక్తి వనరులు తగ్గిపోయినాయో పారిశ్రామిక అభివృద్ధి జరగదు. కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలి అన్న, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న శక్తి అనేది అవసరం. శక్తి అవసరం లేకపోతే పరిశ్రమలు రావు. పరిశ్రమలు రాకపోతే నిరుద్యోగిత పెరుగుతుంది. కావున ఈ నేలబొగ్గు, పెట్రోల్, డీజిల్ శక్తి వనరులు తగ్గటం వలన, వీటిని ఉపయోగించినప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉండటం వలన ఈ పునరుత్పాదకం చేయలేనటువంటి శక్తి వనరులను మనం నెమ్మదిగా రీప్లేస్ చేస్తూ పునరుత్పాదక శక్తి వనరులను వాడుతున్నాం. వీటిని వాడటం వలన లాభం ఏంటంటే పొల్యూషన్ డిక్రీజ్డ్, ఆర్ పొల్యూషన్ ఉండదు. ఇక్కడ నేలబొగ్గును కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ని కానీ మండిస్తే ఎక్కువగా కార్బన్ ఆక్సైడ్స్, నెక్స్ట్ సమ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, సమ్ సల్ఫర్ ఆక్సైడ్స్, ఇట్లాంటివన్నీ వాతావరణంలోకి విడుదలవుతాయి. వాతావరణంలోకి విడుదల అవ్వటం వలన, సే ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల అయ్యింది అనుకోండి. కార్బన్ డైఆక్సైడ్ విడుదల అయినట్లయితే ఇంపార్టెంట్ థింగ్, if carbon dioxide released into the atmosphere, it causes global warming. గ్లోబల్ వార్మింగ్, భూతాపము లేదా భూమి వేడెక్కిపోతుంది. దాని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది లాస్ట్ యూనిట్లో ఉంటుంది, మీకు అది వేరు. నెక్స్ట్, సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, both are causes different effects on human beings and plant kingdoms and remaining materials. These are responsible for acid rains. Acid rains ki sulfur oxides, nitrogen oxides కారణం అవుతాయి. Next, historical monuments. గెట్స్ డ్యామేజ్డ్. చారిత్రాత్మక కట్టడాలు, సే ఎగ్జాంపుల్ తాజ్ మహల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ తాజ్ మహల్. తాజ్ మహల్ బిల్టప్ విత్ స్టోన్, మార్బుల్ స్టోన్ సాధారణంగా తెల్లగా ఉంటుంది. అది ఈ తాజ్ మహల్ అనేది యమునా నది తీరాన ఉంటుంది, యమునా నదికి పక్కన ఉంటుంది. అదే యమునా నది పరిసర ప్రాంతాల్లో మధుర అని ఒకటి ఉంటుంది. మధుర, అది ఉత్తరప్రదేశ్లో ఒక సిటీ మధుర. అక్కడ రిఫైనరీస్ ఉంటాయి.
యమునా నది, ఒకవైపున తాజ్మహల్ ఉంది. తాజ్మహల్, దిస్ వన్ ఈజ్ తాజ్మహల్ ఆర్ తేజోమహల్, లైక్ దట్. ఒకవైపున రిఫైనరీస్, పెట్రోల్ని శుద్ధి చేసే పరిశ్రమలు. ఈ పెట్రోల్ని శుద్ధి చేసే పరిశ్రమల నుండి సాధారణంగా మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ అనేటటువంటి వాతావరణంలోకి రిలీజ్ అయిపోతాయి. ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ వాతావరణంలోకి రిలీజ్ అయినటువంటి సల్ఫర్ ఆక్సైడ్స్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, డిపెండింగ్ ఆన్ ది స్టెబిలిటీ ఆఫ్ దోస్ పార్టికల్స్, ఆ సల్ఫర్ ఆక్సైడ్ యొక్క కణాల యొక్క స్థిరత్వముపై ఆధారపడి ఇవి తాజ్మహల్ పైన వర్షంతో కలిసి, వర్షం పడినప్పుడు ఆ నీటి బిందువులతో కలిసి ఈ తాజ్మహల్పై చేరిపోతాయి. చేరినప్పుడు ఈ తాజ్మహల్ అనేది మార్బుల్ కదా, మార్బుల్ స్టోన్ అంటే కాల్షియం లవణాలతో తయారు చేయబడినది. ఈ కాల్షియం లవణాలతో తయారు చేయబడినటువంటి మార్బుల్ స్టోన్ పైన సల్ఫర్ ఆక్సైడ్స్, వాతావరణంలో ఉండేటటువంటి మనకి మేఘావృతమైనప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఆ వర్షపు చినుకుల రూపంలో వాటర్ మాలిక్యూల్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ రెండూ కలిసి H2SO4గా మారిపోతాయి. మేఘాల్లో ఉండే నీటి బిందువులు, వాయువుల్లో ఉండేటటువంటి సల్ఫర్ ఆక్సైడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రిఫైనరీస్ నుండి వస్తున్నాయి. ఈ రిఫైనరీస్ నుండి వచ్చినటువంటి సల్ఫర్ ఆక్సైడ్స్ నీటితో చర్య జరిగి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏర్పడిపోతుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మార్బుల్ పైన చర్య జరిగి ఈ కాల్షియం అనేది కాల్షియం సల్ఫేట్గా మారిపోతుంది. మార్బుల్ స్టోన్, కాల్షియం కార్బోనేట్ పూరితమైనటువంటి మార్బుల్ స్టోన్ కాల్షియం సల్ఫేట్గా మారిపోతుంది. ఇలా మారటం వల్ల నష్టం ఏంటంటే దాని యొక్క తేజస్సు ఏదైతే వైట్ కలర్లో ఉంటుందో అది ఎల్లో కలర్ నుంచి డార్క్ ఎల్లో కలర్గా మారిపోయి నలుపు రంగులోకి మారిపోతుంది. ఈ విధంగా హిస్టారికల్ మాన్యుమెంట్స్ యొక్క శోభ అనేది తగ్గిపోతుంది. అంటే మనం రెన్యూవబుల్ రిసోర్సెస్ని వాడకుండా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని వాడితే వచ్చేటటువంటి నష్టాలు ఇవి కొన్ని. కాబట్టి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటటువంటివి మనం పక్కన పెడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పాలసీస్ పెడుతుంది. ఆ పాలసీస్ ఏంటి? సే ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్. మన ఇంటికి పవర్ వస్తుంది. ఆ పవర్ ఎలా వస్తుంది అంటే రెండు రకాలుగా, నేల బొగ్గుని నుంచి వస్తుంది, దాన్ని థర్మల్ పవర్ అంటారు. అదే జల విద్యుత్ శక్తి, వాటర్, నాగార్జున సాగర్ రిజర్వాయర్, శ్రీశైలం ప్రాజెక్ట్, ఇట్లాంటి చాలా పెద్ద ప్రాజెక్టులో మనం పవర్ని కూడా జనరేట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేది జల విద్యుత్ శక్తి. ఆ జల విద్యుత్ శక్తి కానీ కోల్, థర్మల్ పవర్, కోల్ నుంచి వచ్చే పవర్ కానీ మనకి ప్రస్తుతానికి సప్లై అవుతుంది ఇంటికి. వాటిని రీప్లేస్ చేస్తూ సోలార్ ఎనర్జీని వాడమని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సోలార్ ప్యానల్స్ని వాడితే ఏం చేస్తుంది గవర్నమెంట్? సే ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ ఉందనుకోండి, 25% సబ్సిడీ ఇవ్వడం కానీ 50% సబ్సిడీ ఇవ్వడం కానీ చేస్తుంది. అంటే 1 lakh కాస్ట్ అయితే గవర్నమెంట్ ఒక 50,000 రూపాయలు ఇస్తుంది, మనం ఒక 50,000 రూపాయలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడటం వలన ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా మరి వస్తుంది అంటే ఈ సోలార్ పవర్, విండ్ పవర్, దాని ద్వారా వచ్చిన పవర్ని మనం వాడితే గ్రీన్ పవర్ అంటాం. పెట్రోల్ నుంచి కానీ నేలబొగ్గు నుంచి కానీ ఇలా మనం తరిగిపోయినటువంటి శక్తి వనరులను ఉపయోగిస్తే దాన్ని గ్రీన్ ఎనర్జీ అనము. గ్రీన్ ఎనర్జీ అనాలి అంటే ఏ ఎనర్జీ రిసోర్సెస్ని మనం ఉపయోగిస్తున్నామో
ఆ ఎనర్జీ రిసోర్సెస్ని వాడినప్పుడు వాతావరణ కాలుష్యము జరగకూడదు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటే మనం శక్తి వనరులను ఉపయోగించినప్పుడు వాతావరణ కలుషితము జరగకూడదు, వాటిని గ్రీన్ ఎనర్జీ అని చెప్తాం. సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ. వీటిని వాడినప్పుడు వాతావరణ కలుషితం జరగకూడదు. ఇవి కాకుండా వేటిని వాడినా వాటిని గ్రీన్ ఎనర్జీ అనం, ఎందుకంటే వాతావరణ కలుషితం జరుగుతుంది. ఇవి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. దీనికోసం గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ పాలసీస్ మనం తీసుకునేటట్లయితే ఈ పెట్రోల్, డీజిల్ వాహనాలని బంద్ చేయమని, అంటే ఎక్కడి నుంచి వాడకూడదు అంటే, ఒక బైక్, మోటార్ బైక్ ఉందనుకోండి, మోటార్ బైక్ని మనం 2000లో మ్యానుఫ్యాక్చర్ జరిగింది. 2000లో మ్యానుఫ్యాక్చర్ జరిగినటువంటి మోటార్ బైక్ని ఇప్పుడు 2024 అవుతుంది కదా, సుమారుగా మోర్ దాన్ 20 years అవుతుంది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రీసెంట్గా అరౌండ్ ఒక మోటార్ వాహనం ఏదైనా సరే సుమారుగా 2 దశాబ్దాల తర్వాత దాన్ని స్క్రాప్కి ఇచ్చేయమని స్క్రాప్ పాలసీ అనేది పెట్టింది. 2 decades. రెండు దశాబ్దాలు స్క్రాప్ పాలసీ అనేది. అంటే మోటార్ వాహనాల్లో ఆ ఇంజిన్ అనేది పాడైపోతుంది, ఇంజిన్ పాడవటం వలన కాలుష్యం ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి దాన్ని ఎనర్జీ పాలసీ 10, ఎనర్జీ పాలసీ 20 అని మనం రాసాం. ఎనర్జీ పాలసీ 10, ఎనర్జీ పాలసీ 20. ఈ E10, E20 ఇవి దీనిలో ఏం చేస్తారు అంటే, పెట్రోల్ని వాడటం వల్లనే, అధికంగా పెట్రోల్ని వాడటం వల్ల ఇంజిన్, మోటార్ వాహనాల్లో ఉండే ఇంజిన్ ఆ కంప్రెషన్ ప్రాబ్లం వల్ల అక్కడ ఉంటుంది. 4 stroke ఇంజిన్, 2 stroke ఇంజిన్స్ అని ఉంటాయి. ఆ ఇంజిన్స్ అని కంప్రెషన్ బట్టి, దాని ఇంజిన్ సామర్థ్యము బట్టి అది ఎంతవరకు పెట్రోల్, డీజిల్ ఎంతవరకు కన్జంప్షన్ అవుతుంది అనేది తెలుస్తుంది. 4 stroke ఇంజిన్ ఉందనుకోండి, పెట్రోల్ కంప్లీట్లీ బర్నింగ్, దెన్ కార్బన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. 4 stroke ఇంజిన్ అయితే నౌ అన్ని మోటారు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 2 wheelers బైక్స్ అన్నీ కూడా 4 stroke ఇంజిన్స్ ఉన్నాయి. 2 stroke ఇంజిన్స్ ఉన్నాయనుకోండి, 2 stroke ఇంజిన్స్ ఉంటే పెట్రోల్ అనేది కంప్లీట్గా బర్న్ అవ్వదు. పెట్రోల్ ఎప్పుడైతే కంప్లీట్గా బర్న్ అవ్వలేదో 2 stroke ఇంజిన్స్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్, 4 stroke ఇంజిన్లో కంప్లీట్ బర్నింగ్, ఉంటుంది. కార్బన్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్, దిస్ ఇస్ ది నో ప్రాబ్లం. ఇన్కంప్లీట్ బర్నింగ్లో ఏం జరుగుతుందంటే, కొంత కార్బన్ మోనాక్సైడ్గా మారుతుంది, ఇంకొంత కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. ఈ 2 stroke ఇంజిన్ అనేది RX-100 సినిమా కాదు, ఇది RX-100 మూవీ కాదు. RX-100 అనే బైక్ ఒకటి ఉంది, ఆ మూవీలో హీరో వాడిన బైక్ పేరు RX-100. ఆ RX-100 బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ 2 stroke ఇంజిన్ అనమాట. అలాగే బజాజ్ కవాసకి అని ఒక బండి ఉండేది 2 wheeler, అది కూడా 2 stroke ఇంజిన్. వాటిని ఉపయోగించడం వల్ల పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇవి నామ్స్ అనమాట. మీకు RX-100 బైక్స్ అనేటటువంటి ఇప్పుడు అన్నీ బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే పాలసీస్ అనమాట, ఎనర్జీ పాలసీస్లో వచ్చినటువంటిది అనమాట ఇవి.
అలా రీప్లేస్ చేస్తున్నారు. అలాగే ఇవన్నీ ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎందుకంటే టు డిక్రీజ్ ది పొల్యూషన్. ఎనర్జీ రీసోర్సెస్ని ఎందుకు వాడుతున్నామంటే పారిశ్రామిక అభివృద్ధిని వాడుతున్నాం. పరిశ్రమలు పెరిగాయి, పరిశ్రమలు పెరిగితే కాలుష్యం కూడా జరుగుతుంది. ఆ కాలుష్యాన్ని నివారించాలి. కాలుష్యాన్ని నివారించడానికి కొన్ని మెజర్మెంట్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పాను E10, E20 అది ఒకటి. అలాగే పెట్రోల్ మనం తీసుకునేటప్పుడు సాధారణంగా మన రాష్ట్రాల్లో తీసుకునేటట్లయితే మనం పెట్రోల్ డీజిల్ వాహనాలని వాడుతున్నాం. అదే ఢిల్లీ మనం తీసుకునేటట్లయితే ఢిల్లీలో సిఎన్జి మీన్స్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ ఈజ్ మీథేన్. దీన్ని నేచురల్ గ్యాస్ అంటాం. నేచురల్ గ్యాస్ సహజ వాయువు అంటాం. ఈ సహజ వాయువుపై అధిక పీడనాన్ని ప్రయోగించి ద్రవ స్థితిలోకి మార్చి ట్యాంక్స్లో మనం పెడతాం. దాన్ని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఎందుకు వాడతాం? టు డిక్రీజ్ ది పొల్యూషన్. ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ అంటే కార్బన్ సంబంధితమైనటువంటి పదార్థాలు. పెట్రోల్ని మండిస్తే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా వస్తాయి దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ బట్టి. అదే ఈ మీథేన్ తీసుకుంటే మీథేన్ని అధిక పీడనము వద్ద ఒక వాయు పదార్థం ఉంది, గ్యాస్ ఈజ్ దేర్. వాయు పదార్థం నుండి ద్రవ స్థితిలోకి మార్చాలి. వాయు పదార్థాన్ని ద్రవ స్థితిలోకి మార్చాలి అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. టెంపరేచర్ డిక్రీస్డ్, ఉష్ణోగ్రతను తగ్గించాలి. ప్రెషర్ ఇంక్రీస్డ్, పీడనాన్ని పెంచాలి. పీడనాన్ని పెంచి ఉష్ణోగ్రతను తగ్గించి మీథేన్ వాయువుని సిలిండర్లలో పెడతాం. ఆ సిలిండర్స్ని బైక్స్కి కానీ పెద్ద పెద్ద మోటార్ వాహనాలు, లారీలు, బస్సులు, ఇట్లాంటివన్నిటి, కార్స్, ఇట్లాంటి వాటికి వాడతాం. బైక్స్ అనేది తక్కువ, పెద్ద 4 వీలర్స్లో ఎక్కువగా వాడతాం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఎందుకు? ఇది ఒక పాలసీ. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. రీసెంట్ స్టడీస్లో కూడా అత్యధిక కాలుష్య ఉన్న నగరాలలో ప్రపంచం మొత్తంలో మన ఇండియాలోనే 3 ప్లేసెస్ ఉన్నాయి, టాప్ 10లో ఉన్నాయి కాలుష్యం ఎక్కువగా ఉండేటటువంటి. దానిలో ఇండియాలో మొట్టమొదటిది ఢిల్లీ. ఈ మోటారు వాహనాలతో పాటుగా అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు కూడా కారణమవుతుంది. మోటారు వాహనాలు ఒక్కటే కాదు, భౌగోళిక పరిస్థితుల వలన కూడా అక్కడ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్, మీథేన్, దట్ ఈస్ ది నేచురల్ గ్యాస్ విత్ హై ప్రెషర్ ట్యాంకర్స్ను ఉపయోగించి వాడతాం. అంటే పొల్యూషన్ తగ్గించడానికి ఇది ఒక పాలసీ. ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ వీ హ్యావ్ టు యూజ్ సిఎన్జి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నెక్స్ట్ పవర్ పెట్రోల్ అంటాం. ఈ పవర్ పెట్రోల్ అంటే పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్కి మనం ఇథైల్ ఆల్కహాల్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు బైక్ నడవాలి అంటే 1 లీటర్ పెట్రోల్ కొట్టామనుకోండి, కంప్లీట్గా పెట్రోల్ అనేది ఎక్కువ కార్బన్ ఉద్గారాలను ఇస్తుంది. కాబట్టి పెట్రోల్ ఘనపరిమాణాన్ని తగ్గించి దానిలో మనం ఇథైల్ ఆల్కహాల్ని కలుపుతాం. 800 ml పెట్రోల్ ఉందనుకోండి, 20 ml ఇథైల్ ఆల్కహాల్ని మనం వేస్తాం. 20 ml ఇథైల్ ఆల్కహాల్ని కలుపుతాం. దీన్ని బట్టి 200 ml మనకి పెట్రోల్ తగ్గింది కదా, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి కదా. దీన్ని 20:80 రేషియో ఉండేదాన్ని పవర్ పెట్రోల్ అంటాం. ఇది ఒక ఎనర్జీ పాలసీనే ఇది కూడా. నెక్స్ట్ బయోఫ్యూయల్స్ అని ఉన్నాయి. బయోఫ్యూయల్స్
దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్, మొదటి తరం. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్. ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే జీవ ఇంధనము. బయోఫ్యూయల్ అంటే